నిన్న రాహుల్ గాంధీ వరంగల్ వద్దాం అనుకున్నారు. కానీ అదే వరంగల్లో వీళ్ళు రైతులకు మాట ఇచ్చారు, మేము రుణమాఫీ చేస్తాం, మేము రైతు భరోసా ఇస్తాం, మీకు ఎరువుల టైంకి ఇస్తామని అన్నారు. ఇయ్యలే. కాబట్టి రాహుల్ గాంధీ గారు నిన్న వరంగల్ వచ్చే ధైర్యం లేకుండా పారిపోయిండు పాపం ఆయన. తెలంగాణ బిడ్డలతో పెట్టుకుంటే ఎట్లుంటుంది మరి? అది అసలే వరంగల్ గడ్డ. అక్కడ మంచి మంచి వాళ్ళనే మనం రానియలే, వాళ్ళ పప్పులు ఉడకనియలే. రాహుల్ గాంధీ గారు ఇవాళ హైదరాబాద్ వరంగల్ వద్దాం, తెలంగాణ వద్దాం అంటే ఇచ్చిన మాట ఇవ్వకుండా ఎక్కడన్నా తిరిగితే ఊకో. నిన్న రాహుల్ గాంధీ వరంగల్ వద్దాం అనుకున్నారు. కానీ అదే వరంగల్లో వీళ్ళు రైతులకు మాట ఇచ్చారు, మేము రుణమాఫీ చేస్తాం, మేము రైతు భరోసా ఇస్తాం, మీకు ఎరువుల టైంకి ఇస్తామని అన్నారు. ఇయ్యలే. కాబట్టి రాహుల్ గాంధీ గారు నిన్న వరంగల్ వచ్చే ధైర్యం లేకుండా పారిపోయిండు పాపం ఆయన. తెలంగాణ బిడ్డలతో పెట్టుకుంటే ఎట్లుంటుంది మరి? అది అసలే వరంగల్ గడ్డ. అక్కడ మంచి మంచి వాళ్ళనే మనం రానియలే, వాళ్ళ పప్పులు ఉడకనియలే. రాహుల్ గాంధీ గారు ఇవాళ హైదరాబాద్ వరంగల్ వద్దాం, తెలంగాణ వద్దాం అంటే ఇచ్చిన మాట ఇవ్వకుండా ఎక్కడన్నా తిరిగితే ఊకో. నిన్న రాహుల్ గాంధీ వరంగల్ వద్దాం అనుకున్నారు. కానీ అదే వరంగల్లో వీళ్ళు రైతులకు మాట ఇచ్చారు, మేము రుణమాఫీ చేస్తాం, మేము రైతు భరోసా ఇస్తాం, మీకు ఎరువుల టైంకి ఇస్తామని అన్నారు. ఇయ్యలే. కాబట్టి రాహుల్ గాంధీ గారు నిన్న వరంగల్ వచ్చే ధైర్యం లేకుండా పారిపోయిండు పాపం ఆయన. తెలంగాణ బిడ్డలతో పెట్టుకుంటే ఎట్లుంటుంది మరి? అది అసలే వరంగల్ గడ్డ. అక్కడ మంచి మంచి వాళ్ళనే మనం రానియలే, వాళ్ళ పప్పులు ఉడకనియలే. రాహుల్ గాంధీ గారు ఇవాళ హైదరాబాద్ వరంగల్ వద్దాం, తెలంగాణ వద్దాం అంటే ఇచ్చిన మాట ఇవ్వకుండా ఎక్కడన్నా తిరిగితే ఊకో.